Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. ఒక సాలిడ్ బయోపిక్ లైన్లో ఉంది. గుంటూరు కారం టీఆర్పీ రేటింగ్ పరిస్థితి ఏంటి, మహేష్ బాబుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ రేంజ్ని చూపించిందా, టిల్లు స్క్వేర్ ఆల్ టైమ్ రికార్డ్ ఏంటి, ప్రభాస్ అప్కమింగ్ టైటిల్, ఇంకా కొన్ని క్రేజీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ప్రభాస్ అన్న అండ్ అనురాగోపడి గారి కాంబోలో రాబోతున్న హైపుడ్ పాన్ ఫ్లిక్ మూవీకి టైటిల్ ఫౌజీ అనుకుంటున్నారు, అంటే సోల్జర్ అని. అదే బ్యాక్డ్రాప్ మూవీ కదా. ఎనీవే, టైటిల్ మీకెలా అనిపించింది? కమింగ్ టు పుష్ప 2, నార్త్లో ఏకంగా 200 కోట్ల బిజినెస్ అంట. వేరే పెద్ద పాన్ ఇండియన్ సినిమాలు 100 కోట్లకు కష్టపడుతుంటే డబుల్ పెట్టేశాడు బన్నీ అన్న. ఆ రేంజ్లో ఉంది మరి అక్కడ హైప్. ఓపెనింగ్స్లో కూడా న్యూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది నార్త్లో పక్కాగా. అన్నట్టు 200 కోట్లు అంటే 400 కోట్లకు పైగా గ్రాస్ ఓన్లీ నార్త్ నుండే రావాలి. కొంచెం పాజిటివ్ టాక్ పడ్డ కేక్ వాక్ అనుకోండి. కమింగ్ టు గుంటూరు కారం, 2 వీక్స్ బ్యాక్ టీవీలో టెలికాస్ట్ అయిన గుంటూరు కారంకి టీఆర్పీ రేటింగ్ 9.23 వచ్చింది. ఒక రకంగా ఆ రేంజ్ రాట్ టాక్ తెచ్చుకున్న సినిమాకి గుడ్ టీఆర్పీ అని చెప్పొచ్చు. బికాస్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ లైక్ వాల్తేరు వీరయ్య, దసరా అండ్ ఆయన సినిమాలు జెమినీలో 5 టీఆర్పీ రేటింగ్ క్రాస్ చేయలేకపోయాయి. అండ్ ఐపీఎల్ ఉండటం, టాక్ రాకపోవడం మైనస్ అయ్యాయి గుంటూరు కారంకి. మరి మీరేమంటారు? ఒకసారి టాప్ 10 పైన ఒక లుక్ వేస్తే 10th ప్లేస్లో జనతా గ్యారేజ్ 20.69తో ఉంది. 9th ప్లేస్లో గీతా గోవిందం 20.8 టీఆర్పీ రేటింగ్. 8th ప్లేస్లో ఫిదా 21.3. 7th ప్లేస్లో బాహుబలి 21.54 టీఆర్పీ రేటింగ్తో ఉంది. 6th ప్లేస్లో దువ్వాడ జగన్నాథం 21.7. 5th ప్లేస్లో పుష్ప 22.5. 4th ప్లేస్లో శ్రీమంతుడు 22.54 టీఆర్పీ రేటింగ్. 3rd ప్లేస్లో బాహుబలి 2 22.7. 2nd ప్లేస్లో సరిలేరు నీకెవ్వరు 23.4. అండ్ 1st ప్లేస్లో అలవైకుంఠపురంలో 29.4 టీఆర్పీ రేటింగ్. ఓటీటీ పీక్స్కి వెళ్ళడంతో ఈ రికార్డ్ ఇంకా బ్రేక్ అవ్వదు. ఇందులో టాప్ 10లో ఆల్ టైమ్ రికార్డ్స్ చూస్తే బాహుబలి 1, శ్రీమంతుడు, బాహుబలి 2, సరిలేరు నీకెవ్వరు అండ్ అలవైకుంఠపురంలో. మహేష్ బాబు అండ్ ప్రభాస్వి 2 మూవీస్ అండ్ అల్లు అర్జున్ది ఒక మూవీ. వీలైతే ఎవరికి ఇప్పటి వరకు 8 years ఉన్నాయన్న దానిపైన ఒక బ్రీఫ్ వీడియో చేద్దాం. కమింగ్ టు టిల్లు స్క్వేర్, టిల్లు అన్న ఆగట్లేదుగా, ఇంకో నయా రికార్డ్ పెట్టబోతున్నాడు. ఇప్పటికే టిల్లు స్క్వేర్ దసరా కలెక్షన్స్ని క్రాస్ చేసి 70 కోట్ల షేర్కి దగ్గరలో ఉంది. ఇంకో 3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే టైర్ 2 హైయెస్ట్ గీతా గోవిందంని కూడా క్రాస్ చేసినట్టే. అదేంటి బ్రో అనుమానం ఉంది కదా అంటారా? అది ఎక్సెప్షన్ లేండి, అదొక వండర్, దాంతో కంపేర్ చేయలేం. సో ఈ వీక్ కూడా పెద్దగా నోటబుల్ ఫిల్మ్స్ లేవు కాబట్టి టిల్లు అన్న రేర్ రికార్డ్ కూడా కొట్టేలానే ఉన్నాడు. నైజాంలో అయితే 26 కోట్ల షేర్తో స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్లో న్యూ బెంచ్ మార్క్ సెట్ చేశాడు. కమింగ్ టు ఆది రీ రిలీజ్, తారకన్న బర్త్డే స్పెషల్గా ఆది సినిమాని May 20కి గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఆల్మోస్ట్ సింహాద్రి రేంజ్లో. ఎన్నోసార్లు ప్లాన్ చేసి క్యాన్సిల్ చేశారు ఆది సినిమాని. మరి ఇప్పుడు ఏ లెవెల్లో చేస్తారో చూడాలి. ఆది సినిమాతో తారకన్న రీ రిలీజ్లో మొదటి ఆల్ టైమ్ రికార్డ్ కొడతాడంటారా? మరి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అండ్ పుష్ప 2 రికార్డ్ లెవెల్ డిజిటల్ రైట్స్ని సొంతం చేసుకుంది నెట్ఫ్లిక్స్కి. ఏకంగా 275 కోట్లు. ప్రీవియస్ హైయెస్ట్ RRR 175 కోట్లు. అంటే 100 కోట్ల మార్జిన్తో లెక్క స్టార్ట్ చేశాడు ది బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్. కమింగ్ టు ఫ్యామిలీ స్టార్, రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వరల్డ్ వైడ్గా 17 కోట్ల షేర్ అండ్ 31.93 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బిగ్ డిజాస్టర్ అయింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 43 కోట్లు అవ్వడంతో 26 కోట్ల వరకు లాస్తో సమ్మర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ వెంచర్గా మిగిలింది. కంప్లీట్ రన్ అయ్యాక టిల్లు స్క్వేర్ అండ్ ఫ్యామిలీ స్టార్ ఏరియా వైజ్ కలెక్షన్స్ అండ్ వర్డిక్స్ గురించి మాట్లాడుకుందాం. కమింగ్ టు SSME 29, ప్రిల్యూడ్ వీడియో రెడీ అవుతుంది అనౌన్స్మెంట్ పైన. అది కూడా ఒక భారీ ఈవెంట్ ద్వారా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆ వీడియోలో అసలు జానర్ ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుందనే దానిపైన ఒక క్లారిటీ వస్తుందంట. మేబీ కృష్ణ గారి బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మైకేల్ జాక్సన్ బయోపిక్, ఎస్, అల్లు అర్జున్ అండ్ సందీప్ రెడ్డి కాంబోలో రాబోతున్న మూవీకి మైకేల్ జాక్సన్ గారి బయోపిక్ అనుకుంటున్నారని టాక్. పైగా బన్నీ అన్న తప్ప ఎవ్వరు సెట్ కారు, ఎవ్వరు ఆ రేంజ్ డ్యాన్స్ చేయలేరు. సో అది గైస్ మ్యాటర్, రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ ఆస్పెక్ట్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.